ఇప్పుడు మీకు కృష్ణాష్టమి ఉందండి, నేను పారిపోయా. నాకు ప్రెస్ మీట్లు పెట్టాలంటే భయం. అంటే మనకే తెలిసిపోతుంది. నేను ఇందాక చెప్పాను కదా, మానీషో తెలిసిన తర్వాత మనం దాన్ని ఇప్పుడు వచ్చి నేను మైక్ ముందు ఏం మాట్లాడాలి? ఇవాళ సుప్రీందే మీతో 9th డే కలుస్తున్నా. నేను నా స్పీడ్కి నేను ఫస్ట్ డేనో సెకండ్ డేనో పిలవండి అమ్మ మాట్లాడతానొచ్చు కదా. తీసింది కమర్షియల్ సినిమా, జనాలు ఎక్కడి వరకు తీసుకెళ్తారో వెయిట్ చేద్దాం. పోతే అది తప్పు, పోతే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు ఏంటి, వాడు డబ్బులు పెట్టుకుంటాడు. సార్ మాకు టీవీలలో రావట్లేదు సార్, ఏదో ఒకటి మాట్లాడు సార్, కలెక్షన్స్ బాగానే ఉన్నాయి సార్ అంటాడు. అంటే అది మొత్తము ఒక పేషెంట్ హాస్పిటల్లో ఉంటే మనకు ఎలా ఉంటుంది, బతుకుతాడేమో అనే నమ్మకం ఉంటుంది కదా. నమ్మే కదా మనం హాస్పిటల్కి వెళ్ళి డబ్బు స్పెండ్ చేస్తాం, అన్నీ చేస్తాం, బతుకుతారేమో. మా డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు కూడా అదే కర్మ. ఆడదు అని తెలిసినా కానీ ఏమో ఆడుద్దేమో, ట్రై చేద్దాం, జనాలకు నచ్చిద్దేమో. కొంతమంది ఫోన్ చేస్తారండి, సార్ సినిమా బాగుంది సార్, ఎందుకు బాగాలేదు అంటున్నారని. ఎలా ఉంటుంది మాకు? వాడు చెప్పిందంటే బాగానే ఉన్నట్టుంది. సార్ డెసిషన్. ఇప్పుడు రామయ్య వస్తా రిలీజ్ రోజు నేను హరీష్ 2 o'clock కలిసాం, సినిమా పోయింది, హీరో దగ్గరికి వెళ్ళాం, 3 o'clock కూర్చున్నాం. ఎందుకు ఫ్లాప్ సినిమా తీసామని మేము 6 గంటలు డిస్కషన్ చేసుకున్నాం. అది క్లారిటీ. అంటే తప్పు సినిమా అని తెలిసిన తర్వాత, బట్ మేము 4 గోడల మధ్యకి వెళ్ళి బయటకు వచ్చి మా సినిమా పోయిందని రెండో రోజు స్టేట్మెంట్ ఇవ్వలేంగా. ఎంతో కొంత రెవెన్యూ, పోయే సినిమా కూడా చూసేవాళ్ళు ఉంటారు. ఆ రెవెన్యూ వల్ల మనకు తెలిసి కూడా తప్పు చేయాల్సి వస్తుంది.